నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది ఈ నెల అనేది చెప్పండి గురుగారు. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముఖ్యంగా సింహరాశి వారికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మఖ 4 పాదాలు, అలాగే పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వస్తాయి. మనకి ప్రతి రాశిలో కూడా 9 పాదాల కింద విభజించబడ్డాయి. మొత్తం మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క దానికి 4 పాదాలు, 108 పాదాలు కూడా ఈ 12 రాశుల్లోనే మనకి ఇమిడి ఉన్నాయి. వీరికి కొంత మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. వీరికి ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్త గురుబలము ఈ నెల నుంచి ఉన్నా కూడా ఈ 2 నెలలు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి అధికారుల వల్ల కొంచెం పని ఒత్తిడిగా ఉండే చోటు ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ ప్లేసుల్లో కానివ్వండి, ఎక్కువగా కూడా అదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వీరు పని చేస్తున్నా కూడా ఏమవుతుందంటే వారిని ఇబ్బంది పెట్టాలని వారికి ఉండొచ్చు పై అధికారులకి, లేదా కూడా వీరికి పరిస్థితి గ్రహస్థితి వల్ల గ్రహస్థితిని బట్టి అటువంటి ఫలితాలు కూడా వీరికి వస్తున్నాయి. కాబట్టి స్థల మార్పులు కూడా కొంత సూచిస్తున్నాయి వీరికి. అంటే ఉద్యోగ స్థానంలో డిపార్ట్మెంట్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, లేదా డివిజన్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, లేదా వేరే ఊరు కూడా వీరికి అదే చేసే దాంట్లోనే వేరేది ఏదైనా మార్పు వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాస్త వాటిని సర్దుకోవాల్సిందిగా వీరికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరిని కూడా వారి మధ్యలోకి రాకుండా ఉండటం అనేది ఉత్తమం. ఎప్పుడైనా సరే మనకిద్దరికి గొడవ ఉన్నప్పుడు ఇద్దరే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్త సమస్య అటువంటిది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వచ్చి దాన్ని కొంచెం పలచం చేసి ఎవరెప్పుడు దూరదామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి మనం తావివ్వకుండా ఉండటం అనేది మంచిది. అది ఈ రాశి వారికే కాదు, ఎవరికైనా జనరల్ గా చెప్పే మనం సూచన. కాబట్టి ఇట్లా ఎవరి సలహాలు కూడా పెద్దగా ఎంకరేజ్ చేయటం, కొత్త వారిని నమ్మటం, ఇలాంటివి తీసుకున్నట్టయితే మోసపోయే అవకాశం ఉంది వీరికి. అంటే డబ్బులు పెట్టే కొన్ని ఏవోటి దాంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి, ఏదైనా పాలసీలు తీసుకోండి అని ఇట్లా కొత్త స్కీములు అని చెప్పని వస్తూ ఉంటారు. కాబట్టి కొత్త వారితో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. కాస్త కుటుంబంలో వారికి కూడా అనారోగ్య సూచన సూచిస్తోంది. అంటే వారి పిల్లలకు కానివ్వండి, భర్తకు కానివ్వండి, భర్త ఉన్నట్టయితే భార్య, సంతానం, ఇట్లా ఎవరో ఒకరికి కొంత అనారోగ్య సూచన అయితే కనుక సూచిస్తోంది. ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపటం అనేది మంచిది. ఎందుకంటే కాస్త బయట ఎలాగో ప్రశాంతత ఉండదు కాబట్టి కాస్త ఇంట్లో వారితో టైం స్పెండ్ చేయటము. కొంతమంది ఉంటారు అక్కడ ఉద్యోగంలో ఉన్న ఆ టెన్షన్ కానివ్వండి, ఆ కోపాన్ని కానివ్వండి, అది ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉంటారు. అంటే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. దానికి భార్య ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, వచ్చేసి వీళ్ళని కొట్టడం, అరవటం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు డిస్టర్బ్ అవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి అది అక్కడికే వదిలేసేసి దాన్ని ఇంట్లో వచ్చి చక్కగా మీ పిల్లలు, భార్య, భర్త అందరూ కూడా చక్కగా టైం స్పెండ్ చేసినట్టయితే కొంత మీకు మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కొత్త పరిచయాలు అవుతున్నాయి. అంటే మనం ఇందాక అనుకున్నాం ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇలా చేంజ్ అవుతారు. సో వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఆ పరిచయాలను కూడా మనం పెంచుకున్నట్టయితే మనకు కొంత ఫ్రీగా ఉంటుంది. ఆలోచన అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ విధానం, మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన విధానంతో ఉంటాం. కాబట్టి వారితో మాట్లాడినప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది వీరికి ఒకంత మంచిదే. అలాగే పిల్లల విషయాలు కూడా వీరికి బాగుందనే చెప్పచ్చు. ఆనందము, సంతోషము ఉన్నవారితో, లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు. అంటే లేనివారు ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒక రాశికి చెప్పుకున్నాము, ఇలాగే డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సంతాన సమస్యలు ఉన్నవారు తీసుకుని తదనుగుణంగా మనం, ఎందుకంటే
సంతాన విషయం ఎప్పుడైనా మాట్లాడాలి అంటే భార్యాభర్త ఇరువురి జాతకాలు చూడాలమ్మా, మనం పరీక్ష చేయాలి. అలాగే ఇద్దరిని కూడా డాక్టర్స్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకరికి దోషం ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రత్యామ్నాయం అనేది వారు చెప్తారు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, నిన్న ఒక చార్ట్ వచ్చి ఇద్దరికి కొంచెం ఇబ్బంది ఉంది, మరి అప్పుడు చూపించుకున్నారో లేదో తెలియదు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఇద్దరు ఇలా ఉందమ్మా, మీరు డాక్టర్ని ఒకసారి సంప్రదించండి అన్న. అట్లాగే వీరు కూడా వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే వీరికి గృహయోగం సూచిస్తోంది. అలాగే వాహనం ఏదైనా ఉంటే గనక కొత్తది కొనుక్కుంటారు. ఇల్లు ఏదైనా ఉంటే గనక కొనుక్కునే అవకాశం ఉంది. లేదు ఇల్లు ఆల్రెడీ ఉంది అంటే దానిపైన ఏదైనా కొత్త ఫ్లోర్ వేసుకోవటం కానివ్వండి, ఇలాంటివి కూడా ఇన్ని కూడా వీరికి సూచిస్తోంది. కాబట్టి కొంత అటు ఇటుగా వీరికి మంచి చెడు సమపాళ్లలో ఉంది. ఫిబ్రవరి అంతా కూడా అంతా మరీ బాగా ఉండటం కానీ ఇబ్బందిగా ఉండకుండా మిశ్రమమైన ఫలితాలు అయితే గనక వీరికి సూచిస్తున్నాయి. సింహరాశి వారికి పర్వాలేదు, చెప్పుకోదగ్గట్టుగానే ఉంది. వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వీరు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఇంట్లో వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నట్టయితే మంచిదమ్మా. రవిగ్రహానికి మనం ఎంత చేసుకుంటే అంత. ఆరోగ్య ప్రదాత రవి కాబట్టి మనం అంటే సూర్యుడు కాబట్టి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయటం అది కొంచెం కష్టంగా ఉంది, నేను చదవలేమంటే అట్లీస్ట్ వినటం అయినా మంచిది. ఇవాళ సమయాభావం వల్ల అందరూ మాకు చదవలేమండి అంటున్నారు, కొంతమంది తెలుగు కూడా చదవలేమండి అంటున్నారు. మనం పరిహారం చెప్పినప్పుడు అది మీరే పంపిస్తారా యూట్యూబ్లో చూసి లేదా వాట్సాప్లో చూసాను. కాబట్టి యూట్యూబ్లో అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా విన్నా కూడా వారికి మంచి జరుగుతుంది. చదివే వారు ఉంటే కనుక శుభ్రంగా చదువుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు చూసుకున్నట్టయితే రవి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా గోధుమలు దానం ఇచ్చుకున్నట్టయితే మనకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉంటాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్య? వీరికి 1 అమ్మ. సింహరాశి వారు రవి గ్రహం కాబట్టి వీరికి 1. వీరు ఆ తారీఖు కానీ ఆ నెంబరు ఆ సమయానికి కానీ ఏదైనా పనులు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. కలిసి వచ్చే రంగు వీరికి కెంపు రంగు అమ్మ. కెంపు రంగు వస్త్రాన్ని ధరించడం, వీళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ, అలాగే రత్నం కూడా మాణిక్యము. కెంపు ఒకవేళ దొరకపోతే కొన్ని ప్లేసుల్లో దానికి సబ్స్టిట్యూట్ గా మనం మాణిక్యం కూడా చెప్తాం, అదైనా పెట్టుకోవచ్చు. కెంపు రత్నం పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది, పెద్దగా ఇది కాస్ట్లీ కూడా ఉండదు, మనకి 5-6 వేల్లో వస్తుంది కాబట్టి అది కూడా ధరించవచ్చు. కెంపు వీరు ధరించవచ్చు, రాశ్యాధిపతి కాబట్టి పెట్టుకున్నట్టయితే అన్నిట్లో కూడా విజయంగా ఉంటుంది, ముందుకెళ్లేందుకు ధైర్యం వస్తుంది. ఏంటంటే మీరంతా రవికి మనం ఏంటంటే అది సింహరాశి కాబట్టి అగ్రెసివ్ గా ముందుకెళ్తారు, లీడ్ చేస్తారు కాబట్టి అటువంటి లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ పరంగా వీరికి మంచి జరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు లేకుండా దేవత ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.